హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింపుల్స్ వ్లాగ్స్. అండ్ ఎట్లున్నారందరూ? మస్తు ఉన్నారులే. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి. ఈరోజు స్పెషల్ విషయానికి వస్తే, ఈరోజు మన స్పెషల్ రెసిపీ అందరికీ ఎంతగానో ఇష్టమైన కేఎఫ్సి చికెన్ అండి. అండ్ నేను చెప్పినట్టు ఇట్లా ట్రై చేసినారంటే ఏంటి ఇంత ఈజీగా ఇంత సింపుల్గా కేఎఫ్సీ రెడీ అయిపోతుందా అంటారు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మంచిగా క్రంచీగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోతుంది. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి. నేనైతే 4 లెగ్ పీసెస్ని అయితే తీసుకున్నాను కేఎఫ్సీ చేయడానికి. అండ్ చూడండి, ఇట్లా కట్స్ అయితే ఇచ్చుకున్నానండి. అప్పుడే మనం ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసినప్పుడు ఈ పీసెస్కి టేస్ట్ అనేది బాగా పడుతుంది అండ్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నానండి, బ్లాక్ పెప్పర్. అండ్ దాంట్లోనికి 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని అరచక్క వరకు నిమ్మరసాన్ని అయితే పిండుకుందామండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చక్కగా ఒక అరచక్క నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసేసుకొని దీంట్లోనికి 2 స్పూన్ల వరకు కర్డ్ కూడా వేసుకుందామండి. నార్మల్గా మజ్జిగ కలిపేసేసి దాంట్లో మనం డిప్ చేసుకోవచ్చు, బట్ దానికి టైం ప్రాసెస్ ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి డైరెక్ట్గా నేను 2 స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా మర్దన చేసుకోవాలండి. సో ఒక్కొక్క పీసు నీట్గా పట్టించుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ. వన్స్ మనం ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 to 4 అవర్స్ వరకు ఫ్రీజర్లో పెట్టేసుకుందామండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. సో మనకి పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. 4 అవర్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పైన లేయర్ కోసం ఒక బౌల్లో 2 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి. మీకు కాస్త టేస్టీగా అనిపించాలంటే చిటికెడు ఉప్పు, అట్లనే కాస్త కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ అవసరం లేదనుకుంటే ప్లెయిన్గా ఇట్లనే బీట్ చేసేసేయండి. నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా బీట్ చేసేసి లోపల చందమామ నీట్గా కరిగిపోయేంత వరకు చక్కగా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 కప్ వరకు మైదా పౌడర్, అట్లనే 1/2 కప్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే వేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనికి 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి కూడా వేసుకోండి, రైస్ ఫ్లోర్. దాంతోపాటుగా అరకప్పు ఓట్స్ కూడా యాడ్ చేసుకోండి. సో అప్పుడే మనకి కేఎఫ్సీ పైన తినేటప్పుడు మంచి క్రాంచీగా కరకరలాడుతూ ఉంటుందండి. అండ్ దీంట్లోకి కాస్త కారం, కొద్దిగా మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్, దాంతోపాటుగా కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిపేసుకోవాలండి పిండితో పాటుగా. సో చూడండి, మనం ఇప్పుడు ఏ ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాం ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. కొన్ని వాటర్లో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసి రెడీగా పెట్టుకోండి. అట్లనే రెడీ చేసుకున్న పౌడర్, అట్లనే ఎగ్ బీట్ చేసుకున్నాం కదా అది, దాంతోపాటుగా 3 to 4 అవర్స్ మనం ఫ్రీజర్లో పెట్టుకున్న చికెన్ పీసెస్. సో ఇప్పుడు ఒక్కో చికెన్ పీస్ని మనం ఈ ఎగ్ అయితే బీట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మంచిగా డిప్ చేసుకోవాలండి కంప్లీట్గా. అండ్ డిప్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పిండితో పాటుగా మనం కలిపేసుకోవాలండి. సో ఈ పిండిని బాగా పట్టించేయాలి, ఎక్కడ వెట్ లేకుండా. సో ఒక పీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీస్ అట్లనే మంచిగా ఎగ్లో డిప్ చేసుకొని పౌడర్ని మంచిగా పట్టించేయాలండి, నలుగు పట్టించినట్లు. సో ఎక్కడ మనకి వెట్ లేకుండా నీట్గా పట్టించుకోవాలి. సో వన్స్ మనం పీసెస్ అన్నీ చక్కగా పౌడర్ పట్టించుకున్న తర్వాత చూడండి, మనకి పీసెస్ అన్నీ ఇట్లా అయితే రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ పీసెస్ని మనం ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకున్న వాటర్లో జస్ట్ ఇట్లా డిప్ చేసేసి తీసేస్తూ ఉండాలండి. సో అట్లనే మనం 4 పీసెస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, 4 పీసెస్ని కూడా ఐస్ వాటర్లో పెట్టి డిప్ చేసేసి బయటికి తీసేసేయాలండి. సో ఐస్ వాటర్లో పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ పౌడర్ని పట్టించుకోవాలండి. సో అన్ని పీసెస్కి నీట్గా పౌడర్ పట్టించుకుంటే ఈ 2 లేయర్స్ మనం 2 టైమ్స్ పట్టించడం వల్ల ఇంకా కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో పీసెస్ అన్నింటికి చక్కగా పౌడర్ పట్టించేసిన తర్వాత చూడండి, మనకి పీసెస్ అయితే ఇట్లా రెడీ అయిపోయినాయండి. సో ఇప్పుడు మనం
స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ మీడియంగానే హీట్ అవ్వాలండి. బాగా హీట్ అవ్వకూడదు, అట్లనే లోగా హీట్ అవ్వకూడదు. మీడియంగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే ఆయిల్లో వేసేసుకొని మనం ఫ్లేమ్ అనేది లో టు మీడియం టు లోలో అయితే పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అస్సలు కంగారు పడద్దు, చాలా నెమ్మదిగానే ఫ్రై అవుతాయి. మనకి నియర్లీ 15 to 17 మినిట్స్ అయితే పడుతుందండి. నాకైతే 17 మినిట్స్ పట్టింది. సో చూడండి, 17 మినిట్స్ తర్వాత మనకి క్రంచీగా KFC చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, ఇంత సింపుల్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది, మైనీస్తో టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. సో ఇంత మంచి టేస్టీ KFC చికెన్ని అస్సలు మిస్ అవ్వరు కదా. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.